హలో, వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. మొన్న చూసాం కదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీ చూసాం. ఈ రోజు కూడా ఏంటంటే కొన్ని బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి, తర్వాత ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్, వాటి డిఫికల్టీ లెవెల్ అండ్ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ గురించి చూద్దాం ఒకసారి, క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్. సో దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఒక మాక్ టెస్ట్ సిరీస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. వీక్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది అండ్ పోర్షన్ ఇస్తాము, దాని ప్రకారమే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో అడిగే విధంగానే అదే డిఫికల్టీ లెవెల్ అండ్ అదే ఈజీ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి మన పాత గ్రూప్ 2 అనాలిసిస్ అండ్ కట్ ఆఫ్స్ మనం పెట్టినటువంటి ఎగ్జామ్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇంకో వాడిని చెక్ విత్ అవర్ ప్రీవియస్ వీడియోస్. ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సంబంధించిన సర్వే. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఒకసారి దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ప్రైస్ వచ్చేసరికి ₹499, ₹500. ₹1 మ్యాటర్ కాదు కదా, ₹500 ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది అంతే పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తాము. అండ్ వీ డోంట్ నీడ్ టు లైక్ థింక్ మచ్, బికాస్ ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎంత కాన్ఫిడెంట్గా మనం మెటీరియల్ ఇస్తాం అండ్ ఎగ్జామ్లో ఎంత మ్యాచ్ అవుతున్నాయి మనం ఇచ్చిన ప్రీవియస్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి బయట పేపర్ తయారు చేయించాల్సి వచ్చేది, తెలుగు టైప్ చేసే వాళ్ళే దొరకట్లేదు. చాలా టైం టేకింగ్ అండ్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ పెట్టడం మేము ₹99, ₹199 అని ఆ ఫేక్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్ చెయ్యము. అండ్ పాత వీడియోలు గ్రూప్ 2, గ్రూప్ 1లో ఉన్నవి ఇక్కడికి డైవర్ట్ చేయడానికి మాకు యాప్స్ లేవు, మాకు వెబ్సైట్ లేవు. జస్ట్ దిస్ ద రీజనబుల్ అమౌంట్. అండ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఒక మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎల్లుండి 19th FBO ఎగ్జామ్కి యూ కెన్ పార్టిసిపేట్. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని పార్టిసిపేట్ చేయొచ్చు. కావాలంటే తర్వాత మేము కీ ఇస్తాం దానికి. అంటే ఆ క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఎందుకంటే టూ మచ్ డిఫికల్టీ అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2లో తెలిసిపోయింది కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, పేపర్ ఎవరు తయారు చేస్తారు, ఏ ప్రొఫెసర్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది పేపర్. పోయినసరి క్లియర్గా మనకు తెలుసు ఎన్వైరన్మెంటల్ సైన్స్ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి క్వశ్చన్స్ అన్నీ అవే ఉన్నాయి కదా. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రీవియస్గా ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ వద్దాం. ఎందుకంటే ఇక్కడ FSO ఎగ్జామ్ వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఉందో మన ఫారెస్ట్రీ, ఇది ఇంగ్లీష్లోనే ఉంది. ఈ ఫారెస్ట్రీ దానికి కూడా బాటనీ చేసిన, BScలో జువాలజీ చేసిన, తర్వాత ఫిజిక్స్ చేసిన, కెమిస్ట్రీ చేసిన అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, మ్యాథమెటిక్స్ ఎవరైనా BSc బ్యాచులర్ డిగ్రీలో చదివిన అండ్ బీకామ్లో కానీ స్టాటిస్టిక్స్ చదివిన, సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతున్నారు చాలా వరకు. బట్ మంచి జాబ్స్, ఎందుకంటే 1 స్టార్ ఉంటుంది అంటే ASI క్యాడర్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ ప్రమోషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మంచి ర్యాంక్ ఉన్నటువంటి పోస్ట్. సో ఒకసారి మీరు చూడండి. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఎంత హార్డ్ ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా అనేది మనం చూసిన తర్వాత సిలబస్ చూస్తే అర్థమైంది. ఎప్పుడైనా సరే నేను అదే చెప్తాను, సిలబస్ ఎప్పుడు మీ నోట్లో ఆడుతూ ఉండాలి, సిలబస్ అలా ఫింగర్ టిప్స్ మీద ఉండిపోవాలి. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ చూద్దాం. డాష్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఆర్ ఐడెంటికల్ టు దేర్ వన్ పేరెంట్ అంటున్నాడు. అండ్ కెన్ ఓన్లీ బి ప్రాపగేటెడ్ అసెక్షువల్లీ అంటున్నాడు. ఓన్లీ అసెక్షువల్లీ అండ్ 1 పేరెంట్ అన్నాడు. సో ఇక్కడ ఇట్స్ డెఫినెట్లీ క్లోన్స్, బికాజ్ ఇట్ ఫార్మ్స్ ఫ్రమ్ ద లైక్ వెజిటేటివ్ పార్ట్స్ నుంచి తయారవుతుంది. ఇట్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద జర్మైనల్ పార్ట్ ఆర్ గ్యామెట్స్ నుంచి రాదు ఇక్కడ. ఎందుకంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది లేదు ఇక్కడ. నో క్వశ్చన్ ఆఫ్ రిప్రొడక్షన్, ఓన్లీ ఫ్రమ్ 1 పేరెంట్. మనకు తెలుసు డాలీ అనే షీప్ కదా. ఎస్, ఆ విధంగా చదవాలి. చదివినప్పుడే మీకు గుర్తుంది. ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సైట్ ఆఫ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. 2 టైప్స్ ఉంది. ఏదైనా యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ జీన్స్ని కానీ సీడ్స్ని కానీ కన్జర్వ్ చేయాలంటే వీ ఫాలో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఒకటండి ఇన్ సిటు కన్జర్వేషన్ అండ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఇక్కడ సేవ్ చేస్తాం. ఎక్కడో ఉన్న జీన్స్, ఎక్కడ ఉన్నటువంటి సీడ్స్ తీసుకొచ్చి సీడ్ బ్యాంక్లో పెడతాం. ఎక్కడో ఉన్న జీన్స్ని తీసుకొచ్చి జీన్ బ్యాంక్లో ఉంచుతాం. ఎక్కడో ఉన్న ప్లాంట్స్ని తీసుకొచ్చి బొటానికల్ గార్డెన్ చేస్తాం. ఎక్కడో ఉన్నటువంటి యానిమల్స్ని తీసుకొచ్చి జూలాజికల్ గార్డెన్ అంటే మనం జూ పార్క్ చేస్తాం. అది ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఉన్న దగ్గరే ఉంచేస్తాం, చుట్టూతో ఫెన్సింగ్ వేసేస్తాం. అవే నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్. సో ఇది ఇక్కడ చూసాం కదా, ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఇందాక మనం చెప్పినటువంటి బొటానికల్ గార్డెన్స్. దట్స్ ఇట్. ఇక్కడ మీకు హిందీ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బొటానికల్ గార్డెన్ అడిగాడు, నెక్స్ట్ టైం ఏం అడుగుతాడు, సీడ్ బ్యాంక్ అడగచ్చు, జీన్ బ్యాంక్ అడగచ్చు. సో ఈ విధంగా సబ్జెక్ట్ నేర్చుకునేప్పుడు క్లియర్గానే నేర్చుకోవాలి. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, ఉన్న జాబ్స్ తక్కువ ఉన్నా కానీ కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి పోస్ట్. FBO ఆఫీసర్ ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తే కానీ FSO అవ్వలేరు. ఇంక మీరు ఆలోచించుకోండి. ద నంది ఇన్ శివ టెంపుల్ ఈజ్ సెట్ టు రిజెంబుల్ విచ్ బ్రీడ్ ఆఫ్ ఇండియన్ కెటిల్ అంటే ఒంగోలు గిత్తలు అంటాం కదా, దాన్ని పెట్టుకుని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ద ట్రాపికల్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ డాష్ గ్రూప్స్. హౌ మెనీ గ్రూప్స్ అంటే 7 గ్రూప్స్. మనకు తెలుసు కదా, ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్,
సో ఈ విధంగా ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడిగారు కదా. ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. ఇక్కడ మీకు 1 మార్క్ పోతే ప్లస్ మైనస్ ఇది కూడా యాడ్ అవుతుంది. అంటే 1.33 లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తెలిసిన క్వశ్చన్ కనుక మిస్ చేస్తే. లాస్ట్ టైం చూస్తారు కదా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో గ్రూప్ 2లో 230 ప్లస్ 240 వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే పేపర్ వాజ్ వెరీ ఈజీ. సో ఆ విధంగా యూ వాంట్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అన్ని చదవడానికి టైం లేదు ఇక్కడ. అన్ని సిలబస్ అంతా గో త్రూ అవడానికి టైం ఇవ్వరు కదా. ఎందుకంటే దే నాట్ గివ్ దట్ మచ్ టైం. నోటిఫికేషన్ కూడా చాలా ఎర్లీగానే వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన తర్వాత కూడా చాలా క్విక్గా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే దీనికి మళ్ళీ మెయిన్స్ ఉంటుంది, దీనికి మళ్ళీ ఫిజికల్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తేనే అప్పటికి పని అవుతుంది. డాష్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ దట్ lapses between successive main ఫెల్లింగ్స్ ఇన్ ద సేమ్ ఏరియా, ఫెల్లింగ్ సైకిల్. సో ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ యూ కెన్ ఎలిమినేట్. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ అని, అంటే అది ప్యూర్ ఫారెస్ట్రీకి సంబంధించింది. ఇక్కడ ఇది ఏది ఫారెస్ట్రీకి సంబంధించింది కాదు. చూసారా, ఇదే నేను చెప్తున్నాను, ఇది ఏది ఫారెస్ట్రీకి సంబంధించింది కాదు. క్లోన్స్ అనేది జనరల్ బాటనీ అండ్ జువాలజీ, అండ్ బొటానికల్ గార్డెన్ అనేది ఒంగోలు గిత్త అనేది ఇవన్నీ కూడా ఫారెస్ట్రీకి సంబంధించిన సిలబస్లో ఉన్నాయి. బట్ ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయండి. డాష్ ఇస్ డిస్క్రైబ్డ్ అట్ ద వుడ్ ఆఫ్ ద పూర్ మ్యాన్స్ వుడ్ అని ఏంటంటే బ్యాంబూ, రిచ్ మ్యాన్స్ వుడ్ అంటే ఏమంటారు టేక్ కానీ షీషం కానీ అవి చెప్పుకుంటారు. సో ఇదంతా ఫారెస్ట్రీలోనే. బట్ క్వశ్చన్ లెవెల్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ డైవర్షన్ ఆఫ్ లార్జ్ ఫారెస్ట్ ల్యాండ్స్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రాజెక్ట్ అక్రాస్ గోదావరి రివర్. గోదావరి రివర్ దగ్గర ఉన్నటువంటి పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పేరుకి ఫారెస్ట్రీ పేపరే, బట్ ఎక్స్క్లూజివ్గా ఫారెస్ట్రీ చదవాలంటే మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పిన విషయం. డాష్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ఆల్. ఉన్నటువంటి జీవులన్నిటికీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఏది అంటే వాటర్. తర్వాత స్టీనో హ్యాలైన్ గురించి ఇచ్చాడు. తర్వాత దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ అన్నారు. ఎకలాజికల్ పిరమిడ్స్ ఏమి ఉన్నాయండి? పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఉంటుంది, పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎనర్జీ శక్తి పిరమిడ్ అంటారు దీన్ని. తెలుగు చెప్పకూడదు కదా, ఎందుకంటే తెలుగు లేదు, పేపర్ తెలుగులో లేనప్పుడు యూ డోంట్ వాంట్ టు లర్న్ ఇన్ తెలుగు. అండ్ బయోమాస్ పిరమిడ్, అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పిరమిడ్. ఎస్, ఈ 3 types ఆఫ్ పిరమిడ్స్. డాష్ ఆర్ వివిపారస్ స్నేక్స్. వైపర్ మనకు అన్నీ తెలుసు. ఓవిపారస్ అంటే ఎగ్స్ పెడతాయి, ఎగ్స్ పెట్టేవాడని ఓవిపారస్ అంటారు. వివిపారస్ అంటే డైరెక్ట్గా పిల్లల్ని పెడతాయి, బేబీ స్నేక్స్ వచ్చేస్తాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ద వివిపారస్ స్నేక్స్. డాష్ ఈజ్ ఎ వెరానమస్ స్నేక్, గ్రీన్ పిట్ వైపర్. అండ్ ఈకెనోడెర్మిటా గురించి ఇచ్చారు, కన్జర్వేషన్ రిజర్వ్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ నేను క్వశ్చన్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే ఎక్కువ మంది చూడలేదు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మధ్య గ్యాప్ వచ్చింది. గ్రూప్ 2 తర్వాత మేము ప్రతి ఎగ్జామ్ని కండక్ట్ చేయం కదా, ప్రతి దాని గురించి వీడియోస్ చేయలేదు. సో దట్ వాజ్ ఇట్. అండ్ an area is cleared as dash under 26A of the Wildlife Protection Act. మీరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వరకు చదువుతారు, బట్ దాంట్లో కొన్ని డీటెయిల్గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈజీగా 1 mark వచ్చే క్వశ్చన్ సార్. డాష్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆఫ్ బర్డ్స్ కాజ్డ్ బై ఇన్ఫ్లుయెన్జా. బర్డ్స్లో కనుక వేరు డిసీజెస్ ఇస్తే మనం చెప్పడానికి లేదు, కానీ బర్డ్ ఫ్లూ గురించి, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి ఇస్తే పెట్టచ్చు. కానీ ఇది మీకేం తెలుసు, బర్డ్ ఫ్లూ అని తెలుసు. బట్ ఇక్కడ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఏవ్స్ అంటే బర్డ్స్, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ. ఇదే కదా ఇక్కడ ఉంది కదా ఫ్లూ, ఇదే అది. సో ద డిఎన్ఏ ఫౌండ్ ఇన్ క్రోమోజోమ్ ఈజ్ యూనిక్ డిఎన్ఏ అండ్ రిపిటేటివ్ డిఎన్ఏ. రిపిటేటివ్ అంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా ఇలా. సో ఇది యూనిక్ అంటే ఒకళ్ళకే ఉంటుంది, ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. ఈ భూమి మీద ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు. నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీ ఆఫ్ ఖజురైనా ఈజ్ యాక్టివ్. ఖజురైనా అంటే మనం చూసాకంటే సరుగుడు చెట్టు అంటాం కదా, ఇట్లా దారాలుగా సూదుల్లాగా ఉంటాయి కదా. సో అది ఫ్రాంకియా. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో వచ్చింది. అండ్ రెడిష్ బ్రౌన్ ఫ్లెక్స్ ఆన్ లీవ్స్, బ్లీచింగ్, ప్రెమెచ్యూర్ ఏజింగ్, ఇవన్నీ దేనివల్ల అంటే ఓజోన్ వల్ల వస్తాయి, ఓజోన్ కంటామినేషన్ వల్ల. ఇది మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా నేర్చుకోవచ్చు. పేరుకి ఫారెస్ట్రీ కానీ చూడండి, ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాం టెలిగ్రామ్లో కూడా. కణాల పొడుగు పెరగడాన్ని, సారీ ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను, పేపర్ తెలుగులో ఉండదు కాబట్టి ఇంగ్లీష్లో ఉండదు. సో ద టిష్యూస్ ఎన్లార్జ్మెంట్ అండ్ ఫోటోట్రాపిజం, ఏ హార్మోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాని గురించి క్వశ్చన్ ఇచ్చాం మనం. సో ఇక్కడ ఆక్సిన్స్, జిబ్రెలిన్స్ ఇవన్నీ ఫ్రూట్స్కి సంబంధించినవి. ఎథిలిన్ అనేది కూడా ఫ్రూట్స్ త్వరగా రైపన్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జీస్ టెక్నాలజీ ఉంటుంది కదా. సాయిల్తో పని లేదు, అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కాదు, అండ్ శాటిలైట్ ఫోటోగ్రఫీ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇది కనుక అనుకుంటారు. బట్ ఆన్సర్ ఏంటంటే మ్యాప్ బేస్డ్ అనాలిసిస్ ఆఫ్ ఫారెస్ట్ ప్లానింగ్. ఎందుకంటే మనం చదివేది ఫారెస్ట్రీ, మన ఎగ్జామ్ ఫారెస్ట్రీ. ఈ పేపర్లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ ఫారెస్ట్రీ అయినప్పుడు ఫారెస్ట్ గురించి క్వశ్చన్ ఉంటుంది. సో ఇది కొంచెం ఆలోచించుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. జనరల్ స్టడీస్ గురించి మెంటల్ ఎబిలిటీకి 75 marks అంటున్నాడు.
అండ్ జనరల్ ఫారెస్ట్రీ 75 మార్క్స్ ఉన్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 1/3 నెగిటివ్ ఉంది, అది ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీ గురించి, ఎందుకంటే జనరల్ స్టడీస్ ఎక్కడున్న హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి కాబట్టి దాని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. జనరల్ ఫారెస్ట్రీ గురించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాంట్ సైన్స్ అండ్ ఫోటోసింథసిస్ ఇవే రెగ్యులర్గా ఉన్నటువంటి సెక్షువల్ ప్రాపగేషన్ తగ్గించింది. వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చింది. ప్లాంట్ డిసీజెస్, ఇందాక ఓజోన్కి సంబంధించిన డిసీజ్ వచ్చేసింది. ఈకలాజికల్ అడాప్టేషన్, ఈకలాజికల్ పిరమిడ్స్ గురించి వచ్చింది క్వశ్చన్. అండ్ ఫారెస్ట్ అండ్ ఈకాలజీ, ఇక్కడ మళ్ళీ ఈకాలజీ గురించి అడుగుతున్నారు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి అడుగుతాడు, ఎందుకంటే మొన్న ఇన్సిటివ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్స్ గురించి అడిగాడు. కన్జర్వేషన్ బయాలజికల్ సిబిడి. సో ఏదైతే సిలబస్లో డైరెక్ట్గా ఉందో వాటి నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. వేరికి హార్టికల్చర్, బట్ ఇక్కడ ఏంటంటే వేరియస్ ప్లాంట్స్, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయి, పపాయిలో ఉండే ఎంజైమ్స్ ఏమున్నాయి, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత సాయిల్ సైన్స్ గురించి వస్తే ఎర్త్స్, రాక్స్, మినరల్స్ గురించి అడుగుతారు ఎక్కువ. సో తర్వాత ఫారెస్ట్ టైప్స్ ఇందా చూసాం కదా, అండ్ ఫారెస్ట్ సాయిల్స్, ఏ సాయిల్స్ ఎక్కువ ఉన్నాయి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, సో మన దగ్గర ఉన్నటువంటి పోలవరం ఇటువంటివి ఉన్నాయి కదా, ప్రాజెక్ట్స్, డ్యామ్స్, కొత్తగా బిల్డ్ చేసేటువంటి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి, అంటే వాటర్ రీఛార్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందో వాటికి సంబంధించిన. తర్వాత జనరల్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ, కమ్యూనల్ ఫారెస్ట్రీ. ఇక్కడ సంబంధించి కమ్యూనల్ ఫారెస్ట్రీ వీటికి సంబంధించి వచ్చేసరికి నేషనల్ పార్క్స్లో హ్యూమన్స్ని ఎలో చేస్తారా లేదా, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పంపిస్తారా లేదా, బయోస్పియర్ రిజర్వ్స్లో పంపిస్తారా లేదా, అండ్ యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఒకసారి మనం ఇంకా మిగిలినవన్నీ వచ్చేస్తాయి. సిమ్టమ్స్, ప్యాథాలజీ, డయాగ్నోసిస్ వీటికి సంబంధించినటువంటి అన్నీ చూసుకోవచ్చు. అండ్ జూలాజికల్ పార్క్స్, ఎక్సిటివ్ కన్జర్వేషన్, అండ్ ఎకనామిక్ జువాలజీకి వచ్చేసరికి అండ్ పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి వీటికి సంబంధించింది. డిఎన్ఏ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. జెనెటిక్ కౌన్సిలింగ్, క్లోనింగ్ వస్తున్నాయి కదా డైరెక్ట్ వస్తున్నాయి. అండ్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి కొన్ని రకాల చట్టాలు, ఇప్పుడు 1972 ఉంది వైల్డ్ లైఫ్ యాక్ట్, అండ్ బయోడైవర్సిటీ యాక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ యాక్ట్ గురించి చదవాల్సిన అవసరం లేదు. మనం 1974, 1977, తర్వాత ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981 వీటి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. బట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్స్ గురించి అండ్ ఏపీ పెట్టినటువంటి ఇంకేమైనా ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రిమోట్ సెన్సింగ్ ఇందులో చూసాం కదా, జేఏఎస్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. తర్వాత ఇక్కడ ఫారెస్ట్లలో ఏ విధంగా యూస్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ టెక్నాలజీని యూస్ చేస్తున్నాను, వాటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు టైగర్ సెన్సస్ కానీ వీటన్నిటికీ కూడా కెమెరా ట్రాప్ టెక్నాలజీ కానీ వీటన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్కి వచ్చేసరికి ఇక్కడ మీకు జనరల్గా తెలుసు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ గురించి, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్, ఇవన్నీ మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఇప్పుడు వరకు చాలాసార్లు చదివే ఉన్నారు. వాట్ ఈజ్ రెన్యూబుల్ అండ్ వాట్ ఈజ్ నాన్ రెన్యూబుల్ అనే దాని గురించి అడుగుతారు. ఇప్పుడు బుక్స్కి వస్తే ఒక బుక్ మనం కొనేసి ఇప్పుడు ఫారెస్ట్రీ ఉంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి సంబంధించినటువంటి బుక్ గుప్తాస్తి, సో అండ్ జువాలజీ ఉంది. ఈ రెండు బుక్స్ తీసుకొని ఒక 500-1000 పేజెస్ తీసుకొని చదివేంత టైం ఉందో మీకు అని అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యూ మైట్ నాట్ హ్యావ్ దట్ మచ్ టైమ్, యూ విల్ బి లెఫ్ట్ విత్ వెరీ లిటిల్ టైమ్. అండ్ ఆ టైంలో జనరల్ స్టడీస్ అంతా చదవాలి, ఎందుకంటే పోయినసారి పెద్దవి చదివితేనే గ్రూప్ 2లో ఏం జరిగిందో చూసారు కాబట్టి వేరే బేసిక్స్ నుంచి చదువుకుంటూ రావాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు అర్థమయ్యే ఉండదు ఇప్పటికీ, వాళ్ళ మైండ్ సెట్. కాబట్టి వీళ్ళు బాగా హై లెవెల్ డిఫికల్టీస్ అవుతున్నప్పుడు వాళ్ళు లోవర్ లెవెల్లో టెస్ట్ చేస్తున్నారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి యూ విల్ హ్యావ్ టు గో త్రూ ఫస్ట్. ఓకే, ఐ మీన్ యూ షుడ్ గెట్ త్రూ విత్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఈ విధంగా పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. సో ఇక్కడ ఉన్నాయి మనకు ఆబ్జెక్టివ్ ఫారెస్ట్ అని చెప్పేసి బుక్స్ ఉన్నాయి, వెనీలా వాళ్ళది, తర్వాత మణికందన్ వాళ్ళది ఉంది, తర్వాత ఈ జైన్ బ్రదర్స్ వాళ్ళది ఉంది. సో ఇన్ని బుక్స్ ఉన్నాయి. బట్ నేను మీకేమి ఇంత రికమెండ్ చేసే దానికి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ వరకు అయితే సబ్జెక్ట్ కొంతవరకు నేర్చుకొని వెరీ ఇంపార్టెంట్, ఏదైతే బాటనీ, జువాలజీ ఫండమెంటల్స్లో కొంచెం డీప్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాల్సి వస్తుంది. సో దాని ఒకసారి చూసుకుంటే అంటే సిలబస్ ఇదే ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ కూడా చూసారు ఇంతకుముందు. ఏ క్వశ్చన్కి కూడా అంత హార్డ్ లేదు, 1-2 క్వశ్చన్స్ ఎవరికైనా మిస్ అవుతాయి. ఎందుకంటే 240 ఉంది, అంత ఈజీ పేపర్లో కూడా కట్ ఆఫ్. ఎందులో గ్రూప్ 2లో 210 వస్తే క్వాలిఫై అయిపోయారా, 215 వస్తే క్వాలిఫై అయ్యారు. ఎస్, ఇంకా 85 మార్క్స్ మార్జిన్ ఉంది కదా, ఇక్కడ కూడా అంతే. ప్రిలిమ్సే ఇది, మెయిన్స్ కాదు కదా. సో అందుకే యూ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఐడియా. ఏదైతే చదువుతారో అది మంచిగా చదవండి, దొరుకుతాయి అమెజాన్లో. బట్ ఇక్కడ hundreds of thousands of rupees పెడతారా, లేకపోతే ఒక ప్రాపర్ ప్లాన్తో చదువుకుంటారు అనేది మీ ఇష్టం. అండ్ యూ విల్ సీ దిస్ ఏమంటారు సర్వే ఉంది మన దాంట్లో. ఎవరికైతే ఎగ్జామ్ మన దగ్గర తీసుకుందామనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. దెన్ విల్ టేక్ యువర్ నెంబర్స్ లేటర్. మా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి మేము తీసుకుంటాం. మీకు క్వశ్చన్ పేపర్ వీక్లీ టెస్ట్ పెట్టినప్పుడు క్వశ్చన్ పేపర్ మీకు పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి
అందులో షార్ట్ కట్స్ లేకపోతే పీడిఎఫ్ టేబుల్స్ లాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి మీతో షేర్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మంచిగా చదవండి. ఎగ్జామ్స్ ఇప్పట్లో పెద్ద నోటిఫికేషన్స్ ఏమి లేవు కాబట్టి ఉన్న అవకాశాన్ని ఏజ్ ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.